బీసీ రిజర్వేషన్ల బంద్ పై సిపిఐ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి పార్టీ బంద్ లో పాల్గొనేలా చేసింది బీసీ నేతలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బిల్లును ఆపిందెవరో బీజేపీ నాయకులు గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పాలన్నారు. సీఎం ఆపారా, ప్రధాని ఆపారా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని కూనంనేని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ విమర్శించారు. రాష్ట్రంలో బీసీలకు మద్దతిస్తూనే కేంద్రంలో బీసీ బిల్లును అడ్డుకుంటుందని చెప్పారు. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి. కాకపోతే ఈ బంద్ని అందరూ సమర్థిస్తే అర్థం కానీ బీజేపీ కూడా సమర్థిస్తా ఉంది. ఇది ద్వంద్వ ప్రమాణం. ఇక్కడేమో బీజేపీ సపోర్ట్ చేస్తుంది, ఢిల్లీలో అపోజ్ చేస్తుంది. మరి ఇక్కడ వచ్చే ఢిల్లీలో పోయి మోడీతో మాట్లాడితే, కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే పరిష్కారం అవుతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా తీర్మానం చేసింది. అసెంబ్లీ తీర్మానం చేశాక దానికన్నా వ్యతిరేకత ఏముంది? ఇంకా అది గవర్నర్ పెండింగ్లో పెడతాడు, ప్రధానమంత్రి పట్టించుకోవడం. అదే నేను బీసీ అంటాడు. నేను బీసీ పదే చెప్పుకుంటున్నాడు మోడీ. నిజంగా బీసీ అయితే మరి ఎందుకు బీసీ రిజర్వేషన్స్ అమలు చేయడానికి సిద్ధంగా లేడు? ఎందుకు కులగణన చేయడానికి సిద్ధంగా లేడు? అంటే ఇవన్నీ జరిగితే రేపు రాబోయే రోజుల్లో బీజేపీకి 3-4 పెట్టాలని తెలుసు. మనకు కూడా ఇది ఒకటే, ఇది నిజం న్యాయబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్స్. దాదాపు మేము 52% పైన ఉన్నారు బీసీలు, కానీ 42% రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. మనం కూడా దాన్ని సమర్థించాం, కొంత రాజీ చేసుకుందామని చెప్పని. మహిళలు కూడా 50% ఉన్నారు, కానీ 33% ఒప్పుకున్నాం కదా. ఉద్యమాన్ని కొనసాగించండి, వివిధ పద్ధతుల్లో కొనసాగించండి. అన్ని పార్టీలు మీకు మద్దతు ఉన్నాయి. ఆ మద్దతులో భాగంగా మేము సిపిఐ కూడా మీ తరపున నిలబడతాం. మీ పోరాటం జయప్రదం అయ్యే వరకు కూడా మేము మీతో పాటు ఉంటాం. ఎందుకంటే ప్రతి పార్టీలో బీసీలు ఉన్నారు. మేము బీసీగా, మేము సిపిఐగా మీకు మద్దతు ఇస్తున్నామంటే ఒట్టొట్టిగా మద్దతు అని కాదు. సిపిఐలో బీసీలు ఉన్నారు, సిపిఎంలో ఉన్నారు, టీజేఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. పార్టీ బీసీలు లేకుండా, ఎస్సీలు లేకుండా, ఎస్టీలు లేకుండా ఏ పార్టీ కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు చేయాల్సిందే. ఆ క్రమంలో మీరు ఇది ఖచ్చితంగా 42% విజయం సాధిస్తారని నమ్మకం ఉంది. అందువల్ల మేము అందరం కూడా మీకు మద్దతు ఇస్తాం. ఈలోపు రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం ఇవాళ నేనేదో పేపర్లో చూశాను. బీజేపీ వాళ్ళే తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు ఢిల్లీకి. బీజేపీ వాళ్ళు తీసుకెళ్లరు, మరి మీరేం చేస్తారు? మీరైనా తీసుకెళ్ళండి, పిలవండి, ముఖ్యమంత్రిగా నాయకత్వం వహించండి. నాయకత్వం వహించి ఢిల్లీలో అడ్డుకున్నారనుకోండి, అడ్డుకుంటే ఆ సమస్య మరింత ప్రజల దృష్టికి వెడుతుంది. అడ్డుకుని లేకపోతే అరెస్టులు చేసి ఇంకేదో లేకపోతే మనకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా లేకపోతే అపాయింట్మెంట్ చేయకుండా అన్ని చేస్తే వాళ్ళు నిజస్వరూపం బయటపడుతుంది. అందువల్ల తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే అన్ని పార్టీలని, అన్ని ప్రజా సంఘాలని, అన్ని బీసీ సంఘాలని